నమస్తే ఓర్గలు 9 నేషనల్ టీవీకి స్వాగతం. ఢిల్లీలోని తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్రతినిధిగా బాధ్యతలు స్వీకరించిన జితేందర్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి వారధిగా ఉంటారని అన్నారు. విభజన చట్టంలో పెట్టిన అంశాలపై కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని అన్నారు. తెలంగాణను స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దేందుకే ప్రయత్నం చేస్తామని అన్నారు. కృష్ణా నుంచి రావాల్సిన నీటి వాటా కూడా రాలేదని అన్నారు జితేందర్ రెడ్డి. సాగునీరు త్రాగునీరు సాధించడం కోసం రాజీలేని పోరాటం చేస్తామని చెప్పారు. బీబీనగర్ ఎయిమ్స్ విషయంలో కూడా కేంద్రం చాలా అంశాలను పెండింగ్లో పెట్టిందని తెలిపారు. కేంద్రంలోని అన్ని మంత్రిత్వ శాఖలపై ఒత్తిడి తెస్తామని, ఎన్నో పెండింగ్లో ఉన్న సమస్యలు ఉన్నాయని అన్నారు. ఏపీ భవన్ విషయంలో ఎటువంటి అనుమతి అవసరం లేదని తెలిపారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ నిర్మాణం కోసం కసరత్తు మొదలైందని తెలిపారు. త్వరలోనే ఢిల్లీలోని తెలంగాణకు కొత్త భవన్ నిర్మాణం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీలు మల్లు రవి, రఘురామరెడ్డి, బలరాం నాయక్ తదితరులు హాజరయ్యారు. లోక్సభ స్పీకర్ గా ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఓం బిర్లా ఎన్నికయ్యారు. ఓం బిర్లా ఎన్నికైనట్లుగా స్పీకర్ మెహతాబ్ ప్రకటించారు. మూజువాని ఓటుతో ఓం బిర్లా గెలిచినట్లుగా ప్రకటించారు. ఓం బిర్లాను ప్రధాని మోడీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పీకర్ కుర్చీలో కూర్చోబెట్టారు. శుభాకాంక్షలు తెలిపారు. ఓం బిర్లా స్పీకర్ గా ఎన్నుకోవడం ఇది వరుసగా రెండవసారి. ఓం బిర్లా రాజస్థాన్లోని కోటా నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు. వరుసగా మూడోసారి ఎంపీగా విజయం సాధించారు. డిప్యూటీ స్పీకర్ పోస్టు ప్రతిపక్షకు ఇవ్వనందుకు ఇండియా కూటమి స్పీకర్ ఎన్నిక బరిలో అభ్యర్థిని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇండియా కూటమి తరపున కేరళకు చెందిన కాంగ్రెస్ ఎంపీ సురేష్ స్పీకర్కు నామినేషన్ వేశారు. అయితే ఇవాళ సభలో ఓటుతో స్పీకర్ గెలిచిన ఓం బిర్లా ఎన్నికైనట్లుగా ప్రొటెం స్పీకర్ మెహతాబ్ ప్రకటించారు. సభలోని ఓం బిర్లా కామెంట్లపై గందరగోళం నెలకొంది. దేశంలో ఎమర్జెన్సీ ఒక చీకటి అధ్యయనం అంటూ స్పీకర్ ఓం బిర్లా ప్రస్తావించడం రచ్చకు దారితీసింది. స్పీకర్ వ్యాఖ్యలపై అభ్యంతరం తెలిపిన విపక్షాలు స్పీకర్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. అధికార విపక్ష సభ్యులు నినాదాలతో సభ పోరెత్తిపోయింది. మోడీ करुणानिधि सर उसको मैं समर्थन करता हूँ। मैं प्रोफेसर एसपी सिंह बघेल जी की उनको इस सभा आदरणीय महोदय, मैं इस प्रस्ताव को सेकंड करती हूँ। I now put the motion moved by Sri Narendra Modi and seconded by Sri Rajnath Singh to the vote of the House. The question is that Sri Om Birla, a member of this House, be chosen as the Speaker of this House. Those in favor may say aye. Aye. Those against may say no. No. I think the ayes have it. The ayes have it. The motion is adopted. Sri Om Birla is declared elected as the Speaker of this House. Since the first motion moved by Sri Narendra Modi has been adopted, the motions moved thereafter have become infructuous. I invite Sri Om Birla to occupy the chair. इन्होंने डिवीजन फोर्स नहीं किया है, इसलिए We have already crossed that stage. I invite Sri Om Birla to come up and occupy the chair.
आपके चेयर है, आप संभालें प्लीज। श्री आपके चेयर है, आप संभालें। 18వ లోక్సభలో ఆసక్తికర సన్నివేశం కనిపించింది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. ఎన్నికల సమయంలో నిత్యం రాజకీయ విమర్శలు, ఆరోపణలు చేసుకున్న ఇద్దరు కేంద్రంలో మూడోసారి మోడీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఫస్ట్ టైం ఎదురుపడ్డారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇవాళ లోక్సభ స్పీకర్గా రెండోసారి ఓం బిర్లా ఎన్నికైనట్లుగా ప్రకటించిన ప్రొటెం స్పీకర్ వెంటనే ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అభినందన తెలిపే సమయంలో ఇద్దరు ఎదురుపడ్డారు. ఓం బిర్లాకు అభినందన తెలిపిన రాహుల్ గాంధీ అనంతరం ఎదురుగా ఉన్న మోడీకి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఓం బిర్లా స్పీకర్ కుర్చీలో కూర్చోబెట్టేప్పుడు మోడీతో పాటు వెళ్లారు రాహుల్ గాంధీ. హన్మకొండ జిల్లా కూడా కార్యాలయం నందు వర్ధనపేట నియోజకవర్గం పరిధిలోని 13 డివిజన్లోని పెండింగ్లో ఉన్న మరియు జరుగుతున్న పనులపై వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ అశ్విని తనాజీ, మున్సిపల్ కూడా పరిధిలోని పలు శాఖల ఉన్నతాధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించి పలు సూచనలు, సలహాలు చేసిన వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు. అది మనం 2010 నుంచి స్టార్ట్ చేసాం సార్. అది సో యాక్చువల్లీ ఏంటంటే అప్పుడు దాన్ని కాంపౌండ్ వాల్ కూడా పెట్టడం జరిగింది సార్. అది తర్వాత 2 ఫేజ్లో యాక్షన్స్ కూడా చేశాము. సో ఇప్పుడు ఒకటి ఏంటంటే ఒక 30 acres లేఅవుట్ మనకు మొన్న టెండర్స్ పిలిచాము సార్. దీనికి ఇది బిఫోర్ 4 గంటల బిఫోర్ పిలిచాము. యాక్చువల్లీ దిస్ పర్సన్ సో అప్పుడు ఏంటంటే చీఫ్ సెక్రటరీ గారు
ఐడెంటిఫై ది గవర్నమెంట్ ల్యాండ్స్, గవర్నమెంట్ ల్యాండ్స్ లేవని కలెక్టర్స్ రిపోర్ట్ ఇచ్చారు మరి నెక్స్ట్ మీటింగ్ పెట్టిన తర్వాత. సో దెన్ ఫైనల్లీ వాజ్ వెంట కూడా చూడాలి కదా ఇందులో ఈ టౌన్షిప్లో ఇది సో ఇది కొన్ని ల్యాండ్ ఇష్యూస్ తర్వాత అరైజ్ అయినాయి సార్ మనం వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత. వాళ్ళు ఏంటంటే మాకు అది యాక్చువల్ ఏంటంటే సార్ 40 feet కూడా అందులో 60 feet కూడా గ్రౌండ్ ఉంది, 80 feet చేస్తామని మనం అన్న తర్వాత వాళ్ళు 60 feet చేయండి అని వాళ్ళందరూ మళ్ళీ రిప్రజెంట్ చేయడం జరిగింది. బ్లాక్ రూల్ వస్తుంది కనెక్టింగ్ సో మనకు కొన్ని అప్రూవల్ ఇచ్చాము, కరెక్ట్ ఇచ్చాము. అనథరైజ్ చేసుకున్న వాళ్ళు ఏంటంటే ఫ్లాగ్స్ చేసుకుంటారు కదా. సో మనకు కరీంనగర్ జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో హెల్ప్ డెస్క్ వారికి సర్టిఫికెట్లు అందజేసిన జిల్లా కలెక్టర్ పమేల సత్పతి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు సమస్యలు ఏవైనా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్లో చెప్పుకోవచ్చని, వారి వారి సమస్యలపై ప్రతి శాఖకు సంబంధించిన అధికారులతో మాట్లాడి సమస్యలను సర్దుబాటు చేస్తామని హామీ ఇచ్చారు. ట్రాన్స్జెండర్ వారికి ప్రత్యేక హెల్ప్ డెస్క్కు ఏర్పాటు చేసి సర్టిఫికెట్ను అందజేశారు. యాక్సిడెంట్ అయిపోయింది, అంటే క్రష్ అయిపోతున్నారు, చోటుపల్లో ఉండేదో అది కేర్ తీసుకుంటారనే ఉద్దేశంతో కొంతమంది ప్రిన్సిపల్స్ అదే అన్నారు. సో ఆ ట్రైనింగ్ ఒకవేళ తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఇప్పిస్తాం. సో ఆ ట్రైనింగ్ తీసుకుంటే వాళ్ళ ప్రైవేట్ స్కూల్స్కి కూడా మేము రాస్తాం. వాళ్ళకి చాలా బస్సెస్ అంటే మాకు బస్సెస్ ఉండదు, వాళ్ళకి ఉంటుంది కాబట్టి వాళ్ళకి రాసుకుంటే రిక్వెస్ట్ చేసుకుంటాం. ఏదైనా ట్రైనింగ్ మినీ బస్సెస్, మినీ వ్యాన్స్ అట్లా ఉంటుంది కదా స్కూల్స్ కోసం, అలా ట్రైనింగ్ ఇప్పించాం. సర్వే చేయడం ఎంతమందికి అవసరం. సో ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ సో ప్రత్యేకంగా ట్రాన్స్ పర్సన్స్ గురించి కూడా చాలాసేపు మాట్లాడడం జరిగింది. మేడం మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో దాంట్లో మనకి మెయిన్గా హెల్త్ ఫెసిలిటీస్ కోసం ఎక్కడ వెళ్తున్నారు, హెల్త్కి ఏమైనా ఇష్యూ ఉంటే, ఏదైనా ఇబ్బంది ఉంటే ఎక్కడ వెళ్తారు? మేము ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తాం మేడం. బట్ అక్కడికి వెళ్తే క్లినిక్ అని పెడితే మాకు జమ్మికుంటారు, హుజరాబాద్ సివిల్ హాస్పిటల్ పెడితే బెటర్గా ఉంటుంది మాకంటే ప్రత్యేకంగా మా ఉద్దేశం మేడం. మేము ఒకవేళ సివిల్ హాస్పిటల్కి రావాలంటే ఇక్కడికి హెల్ప్ డెస్క్ కరీంనగర్కి రావాలి మేడం, లాంగ్ అవుతుంది కాబట్టి మా నియర్ బైలో పెడితే బెటర్గా ఉంటుంది. మీరు అందరూ ఏ లొకేషన్లో మోస్ట్లీ ఉంటారు? 25% కాబట్టి. ఎందుకంటే ఈ హుజరాబాద్ ఏరియాలో వచ్చేసి వీళ్ళకి 8 members ఉన్నారు. మిగతా వాళ్ళంతా ఇక్కడ సుభాష్ మేడం. ఏం లేదు మేడం, మా హుజరాబాద్ కాన్స్టిట్యూషన్ కూడా ఇంకేమైనా సంక్షేమ పథకాలు అన్ని అలవా చేస్తే కంపల్సరీ చేసుకోవడానికి ఐ విల్ రెడీగా ఉన్నాం మేడం. ఇప్పుడు ఇది వచ్చేసి ఓల్డ్ ఏజ్ పర్సన్ మేడం, అంటే రోజువారీగా భిక్షాటన చేయాలంటే నాకే పాసిబుల్ మేడం. ఇప్పుడు ఈ రోజు తినడానికి ఇంకా భిక్షాటన చేస్తున్నాం మేడం. మాకు సంక్షేమ పథకాల నుంచి ఇప్పటివరకు హుజరాబాద్ కాన్స్టిట్యూషన్ ఎవరికి రాలేదు మేడం. రీసెంట్ నేను ఒక చిన్న మ్యాసింగ్ సెంటర్ ఓపెన్ చేశాను మేడం. ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల నేను అది ఇంకా డెవలప్మెంట్ చేయలేకపోయాను మేడం. లోన్ కావాలి? ఎస్ మేడం, లోన్ చేస్తే బెటర్ దెన్ మేడం. మాకు కొంచెం ఎవరైనా ఒక పర్టికులర్ కమ్యూనిటీకి లోన్ ఇచ్చేటప్పుడు ఒకసారి రీపేమెంట్ రాకపోతే మళ్ళీ వాళ్ళు సైకలాజికల్గా ఫిక్స్ అయిపోతారు బ్యాంకర్స్ మేము ఇవ్వమని. లోన్ ఇప్పిస్తాము పంచభారతి మహి నెక్స్ట్ శరణ్య పంపించండి. తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి పొందేలా రైతులు నూతన విధానాలు పాటించాలని వరంగల్ కలెక్టర్ సత్య శారద అన్నారు. హైదరాబాద్ నుంచి వ్యవసాయ శాఖ మంత్రి నిర్వహించిన రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా కలెక్టర్ జిల్లా వర్ధనపేట్ రైతు వేదికలో పాల్గొన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ అధికారులు నేరుగా పంట పొలాల వద్దకు వెళ్లి సాగులో ఇబ్బందులను తెలుసుకొని పరిష్కరించాలనే ఆలోచనతోనే రైతు నేస్తాన్ని శ్రీకారం చుట్టామని అన్నారు. రైతు వేదికలో వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానం కార్యక్రమాన్ని చేపట్టి రైతులకు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పిస్తామని అన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ
వ్యవసాయ రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులు ఆవిష్కరణలు క్షేత్రస్థాయిలోకి తీసుకోవడానికి ప్రతి మంగళవారం శుక్రవారం అధికారులు రైతులతో రైతు నేస్తం పేరిట రైతు వేదికలో రాష్ట్ర ప్రభుత్వం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్టుగా తెలిపారు. ఇంటర్నేషనల్ ఈరోజు ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం మేడం. అందరికీ నమస్కారం అండ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ది స్టూడెంట్స్. మీ స్కూల్ పేరు ఏంటి? విషయాలు ఏమున్నాయి? చదివించడం వెనకాల ఏమేమి ఉంటాయి చెప్పండి. చాలా కష్టపడి వెనుకబడిన తరగతులందరూ చదువుకొని పై స్థాయికి ఎదగాలని ఆశ మహాత్మా జ్యోతిబా ఫులే గారు. మీరు చెప్పిన దాంట్లో కష్టం అనే మాట ఉంది. ఎప్పుడైతే మనం కష్టపడతామో, ఇప్పుడు మీ అందరికీ ఎప్పుడో ఒకప్పుడు జ్వరం అనేది వచ్చుంటుందా? ఆ మందు ఎంత బాగుంటుందా తినడానికి? బాగోదు. బట్ ఏదైతే ఈ రోజు మనం చేస్తున్నామో అది తినేటప్పుడు బాగుంటుంది, కానీ మీరు మనకి ఆరోగ్యం మంచిగా అవుతారు. ఏమని పెట్టున్నారు చెప్పండి? మీరందరూ కూడా యూఆర్ ఏ సోల్జర్ ఏంటి? మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటూ ఎక్కడన్నా కూడా సమాజంలో అలాంటివి జరుగుతూ ఉంటే వాటిని స్టాప్ చేయడం మీ యొక్క బాధ్యత. సో ఇప్పుడు ఇట్లాంటి డ్రగ్స్ ఇవన్నీ తీసుకున్నప్పుడు స్టార్టింగ్లో చాలా బాగా ఉంటుంది, బట్ పోను జీవితం నాశనం అయిపోతుంది. అడిషనల్ కలెక్టర్ మేడం చెప్పినట్టు ఎవరన్నా కూడా నిగ్రహంతో ఉండడం చాలా కష్టం. ఏముంది, వెళ్ళి మనం మందు తాగొచ్చు, సిగరెట్ తాగొచ్చు, లేదా డ్రగ్స్ తీసుకోవచ్చు. అది మీరందరూ మహాత్మా జ్యోతిబా ఫులే స్కూల్లో చదువుతున్నారు. అంత పెద్ద మహాత్ముడి స్కూల్లో చదువుతున్న వాళ్ళు మీరు ఆ మాత్రం చేయగలరని నేను అనుకుంటున్నాను. స్ట్రాంగ్గా ఉండగలరు అని నేను అనుకుంటున్నాను. సో మీ అందరికీ ఆల్ ద బెస్ట్ అండ్ బీ అ వెరీ గుడ్ యాంటీ డ్రగ్ సోల్జర్స్ లాగా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నర్సాపూర్ జీ మండలం కేంద్రంలోని ఉన్నత జిల్లా ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు యువకులకు మాదక ద్రవ్యాల దుర్వినియోగం దినోత్సవం సందర్భంగా ఎస్ఐ హనుమాన్లు మాదక ద్రవ్యాల అనర్థాలపై యువకులకు విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు యువకులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. మంచి సత్ప్రవర్తనతో చదువులపై దృష్టి సాధించాలని అన్నారు. ఎవరైనా మాదక ద్రవ్యాలు గంజాయి, హీరోయిన్, కొకైన్ జోలికి వెళ్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వారి వెంట కృష్ణ, రవీందర్, ప్రధాన ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది ఉన్నారు. మనము మన యొక్క అలవాటు అవి మీ జీవితాన్ని మలుపు తిప్పుతాయి. మీరు 10వ తరగతి వరకు పాఠశాల స్థాయి కాబట్టి ఈ వయసులో ఆడపిల్లలు కానీ మంచి అలవాట్లను నేర్చుకున్నప్పుడు భవిష్యత్తులో మీరు మంచి పౌరులుగా సమాజానికి మీ రంగాలలో మీకు ఇష్టమైనటువంటి ఉంటుంది. అయితే ఈ చిన్న వయసులో మనం కొన్ని దురలవాట్లకు లోనైనప్పుడు, అలవాటు పడినప్పుడు మన జీవితం, భవిష్య జీవితం, భావి జీవితం అనేది అంధకారం అవుతుంది. దానికి ఉదాహరణలు మనం సమాజంలో ఎన్నో చూస్తున్నాం, వింటున్నాం, టీవీలలో వార్తలు చూస్తున్నాం. నేరాలు కూర్చొని ఉన్న విద్యార్థులకు అలాగే మీడియా మిత్రులందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఓకే, ఈరోజు ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్ డే. ఫస్ట్, డ్రగ్స్ అంటే ఏమిటి చెప్పగలుగుతారా ఎవరన్నా? వాట్ ఈస్ డ్రగ్స్? చెప్పండి, అందరిలో చెప్పండి. జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల అధ్యాపకులు కిషన్రావు గారికి మరియు పాఠశాల ఉపాధ్యాయులకు మరియు మేమందరం ఇక్కడికి రావడానికి అవకాశం ఇచ్చిన నా ముందు కూర్చున్న
భారతదేశ భవిష్యత్తు పిల్లలందరికీ మా నర్సాపూర్ పోలీస్ స్టేషన్ తరపున, నా తరపున, మా ఎస్పీ మేడం గారి తరపున, మా డిఎస్పీ గారి తరపున, మా సిఐ గారి తరపున నమస్కారం. ఈరోజు ఇక్కడికి రావడానికి ఈ ప్రోగ్రాం పెట్టడానికి తర్వాత ఇవే కాకుండా ఏదైతే రోజు మన ఇళ్ళల్లో మీ అందరికీ తెలుసు IMFL ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ మందు కళ్ళు అనేది కూడా వన్ ఆఫ్ ద డ్రగే ప్రపంచాన్ని కదిలిస్తుంది. ఏం చేస్తుంది ప్రపంచం? అటెన్షన్. అంటే మత్తు పదార్థాలు కానీ ఇతరత్ర ఆల్కహాల్ కానీ నా జీవితంలో ముట్టుకోనని చెప్తూ నేను నా వెనుక ఉన్నటువంటి కుటుంబాన్ని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతానని, అలాగే సమాజం పట్ల ఆరోగ్యవంత సమాజాన్ని. జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలోని గద్వాల్లో నేడు మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా అంతర్జాతీయ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గద్వాల్ కృష్ణవేణి చౌరస్తాలో మిషన్ పరివర్తన పేరుతో నిర్వహించిన అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్, ఎస్పీ శ్రీనివాస్తో కలిసి జెడ్పీ చైర్పర్సన్ సరిత జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అక్కడి నుంచి పాత బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి మాదక ద్రవ్యాల నిర్మూలనపై అధికారులు, నాయకులు, విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. డ్రగ్స్ అమ్మేవారి గురించి పౌరులు తమ బాధ్యతగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. డ్రగ్స్ తీసుకోవడం వల్ల కలిగే నష్టాలపై విద్యార్థులు దశ నుంచి ప్రతి ఒక్కరూ అవగాహనతో ముందుకెళ్లాలని అన్నారు. साइड साइड ना सर अंदर साइड में कदिगा सर सर ఎనికి ఎనికి రండి మనం కలెక్టర్ సార్ గారికి, ఎస్పీ గారికి మరియు ఇక్కడ వచ్చిన ఆఫీసర్స్ అందరికీ నమస్కారాలు. మరియు బానిసలైనటువంటి వాళ్ళందరినీ రీహాబిలిటేషన్ చేయడంలో తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యంగా తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ చాలా చక్కగా పనిచేస్తుంది. సో మీరందరూ కూడా చిన్న వయసు నుంచే వీటికి సంబంధించాలి. రాబోయే కాలానికి పిల్లర్స్ ఆఫ్ ది నేషన్ అనేది మీరే, యువతని ఈరోజు పిల్లర్స్ ఆఫ్ ద నేషన్ గా భావిస్తాం. సో మీ అందరి బాధ్యతగా తీసుకొని ఎలాగైతే మన డ్రగ్స్ ని నిర్మూలిస్తామో దానికైనా ముఖ్యమైనది విద్యార్థులందరూ ఉన్నారు కాబట్టి మీకు తెలియజేయాల్సి అనుకుంటున్నాను. ఇటు డ్రగ్స్ తీసుకోవడం ఎంత విషయమో దానికన్నా చెడ్డ విషయాలు మాట్లాడడం అనేది చెడ్డ విషయం. సో దయచేసి మీ మార్చుకుని విద్యార్థి దశ నుంచి మీరు మార్చుకునే అవకాశం ఉంటుంది. ప్లీజ్ ఇప్పటి నుంచి మీరు
పెట్టుకుంటే రేపు రాబోయే తరంగా మంచి భవిష్యత్తు ఇప్పుడు ఎంజాయ్ చేద్దామని ఏ బీర్లకో వైన్లకో లేకపోతే సిగరెట్లకో గుట్కాలకో అలవాటు పడ్డామంటే ఎప్పుడైతే మనం సెటిల్ అయ్యే టైంకి ఉంటో అప్పటికి సగం జీవితం నాశనం అయిపోయింటది. దయచేసి ఆలోచించి ఇప్పుడు కొంచెం కంట్రోల్ గా మనం మన వశం పెట్టుకుంటే మన జీవితాన్ని రేపు రాబోయే భవిష్యత్తు బంగారు బాటలు వేసుకునే అవకాశం ఉంటుంది. మీ అందరూ ఆలోచించండి. మీ అందరి బాధ్యతగా ఈ రోజు డ్రగ్ అగెనిస్ట్ డేగా మనం మీ అందరి సహకారం ఒకటి కూడా డ్రగ్స్ లోనే వస్తుంది. సో మనకేం సంబంధం లేదు కదా అని ఇక్కడ ఉన్న ఆడపిల్లలు అనుకోవచ్చు, కానీ డెఫినెట్ గా మీకు కూడా సంబంధం ఉంటది. దీంట్లో మంచి ప్రాక్టీస్ పెట్టుకొని దాని ప్రకారంగా ఏదైనా డ్రగ్ ఇల్లీసిట్ అబ్యూస్ నుంచి బయట రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ కూడా మన మెడికల్ ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఒక సపరేట్ సెల్ ఉంటుంది. ఇట్లాంటి డ్రగ్ అబ్యూస్ వాళ్ళు ఎవరైనా మీకు తెలిసి ఉంటే రెఫర్ చేస్తే మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో కూడా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ డ్రగ్ ఇల్లీసిట్ డ్రగ్ చేస్తున్నారంటే ఇట్స్ ఎ పనిషబుల్ ఆఫెన్స్. సో ఈ ఆఫెన్స్ లో మీరు ఎవరు స్పెసిఫికలీ ఇంటర్మీడియట్ పిల్లలు 17-18 years ఉంటారు, జువెనైల్స్ ఉంటారు. సో వీళ్ళందరూ మీరు దీనికి పార్టిసిపేట్ చేయకుండా అట్లాంటిది ఏదైనా మీ దృష్టికి వస్తే మన ఎస్పీ గారికైనా పోలీస్ యంత్రాంగానికి మీరు ఇన్ఫార్మ్ చేస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తీసుకొని ఫిజికల్ గా, మెంటల్ గా, ఎమోషనల్ గా అన్ని రకాల కూడా ఈ డ్రగ్ అబ్యూస్ చేయకుండా ఉంటే అప్పటికి ఇది మీకు ఒక సమాధానం ఇస్తుంది. మాదక ద్రవ్యాల దుర్వినియోగంతో యువత భవిత నిర్వీర్యం అవుతుందని అదనపు కలెక్టర్ రాధిక గుప్తా అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినాల సందర్భంగా మహిళలు, పిల్లలు, దివ్యాంగులు మరియు వృద్ధులు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో అదాలత్ ట్రాఫిక్లోని నిర్వహించిన మత్తు పదార్థాల దుర్వినియోగం పర్యవసనాలపై అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం జిల్లా కలెక్టర్ వద్ద నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అదనపు కలెక్టర్ రాధిక గుప్తా మాట్లాడుతూ, నేడు మాదక ద్రవ్యాలు చాక్లెట్లు, బిస్కెట్ల రూపంలో పాఠశాల, కళాశాల సమీపంలో షాపుల్లో అమ్ముతున్నట్లుగా ఇటీవల అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయని, వీటి పట్ల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులను అప్రమత్తం చేయాలని అన్నారు. మనం గతంలో స్వీప్ బయలుదేరడానికి సిద్ధంగా ఉండాలని అది ముందు వరుసలోకి వస్తే బాగుంటుంది. కార్యక్రమం దానికి సంసిద్ధులై ఉండాల్సిందిగా యువతకు తెలియజేస్తున్నాం. యువత దయచేసి ఉంటే ఈ పోస్టర్ లాంచింగ్ చేస్తున్న సైడ్ తల్లిదండ్రులు అహర్మలగా గుట్కా ప్యాకెట్ల ద్వారా ర్యాలీ అంతా కూడా లెఫ్ట్ సైడ్ కావాలి సార్, పాతగా కాబట్టి మనం చేసే కార్యక్రమంలో మాటల ద్వారా పోవాలి కాబట్టి అందరూ మీ కుడి చేయిని ముందు వైపు ఈరోజు మొదలవడము చాలా గొప్ప. ఉపాధ్యాయులకు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతి ఒక్కరూ ఒక సూచన చూపకుండా దీని రూపంలో నేను అక్రమ రవాణా మరియు దుర్వినియోగంపై కృషి చేస్తానని పోలీసులకు తెలియరహిత సమాజమే లక్ష్యంగా భాగస్వామి నా పిల్లలు కూడా రేపు డ్రగ్స్ బారిన పడవచ్చు, నా సమాజం కూడా చాలా చెడిపోవచ్చు అనే ఒక బాధ్యతమైన బాధ్యతగా మీరు మరి ఈ సందర్భంగా
మరి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన అందరినీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పోలీస్ తరఫు నుండి. ఈ ఏదైనా ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక పోలీస్ సిబ్బందికి తెలియజేస్తాము. మా ఆరోగ్య శాఖ తరఫున కూడా ప్రతిరోజు అవేర్నెస్ క్యాంపెయిన్స్ నిర్వహిస్తున్నాము. ఇది ఇలాగే కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మరి మేము కూడా దీంట్లో ముందుంటాము. దీని నిర్మాణంలో భాగస్వాములు అవుతాము. ఇది మాదక ద్రవ్యాలు కాదు, ఇది మారణ ద్రవ్యాలు. ఈ దినాన్ని మనం జరుపుకోవడం కంటే ఇది లేకుండా చేయడం మన బాధ్యతగా తీసుకుతూ డైనమిక్ ఆఫీసర్ మరి వారి అవేర్నెస్ ప్రోగ్రాంలో ఖచ్చితంగా మీరు పోలీస్ డిపార్ట్మెంట్ తోటి పాల్గొని అందరినీ కూడా రూపుమార్పే క్రమంలో మనం చేద్దామని నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు. పోలీసు, ఎక్సైజ్, నార్కోటిక్స్ వీళ్ళందరితో కలిసి అట్లాగే మన మెడికల్ వాళ్ళతో కలిసి తర్వాత వాళ్ళు కూడా పూర్తి తోడ్పాటుని అందిస్తున్నారు. ఇది ఇంకా మనము చాలా చేయాల్సి ఉంది కాబట్టి మీ అందరికీ ఇందులో పాల్గొని విజయవంతం చేసినందుకు థ్యాంక్ యూ. స్టేషన్ సైడ్ నుంచి మేము చాలా చోట్ల యాక్టివిటీస్ తీసుకుంటున్నాము. ఫుల్ ఇయర్ కూడా మనం తీసుకుంటాము. మన అన్ని డిపార్ట్మెంట్ ఉంది అండ్ మన రెడ్ క్రాస్ సొసైటీ తీసుకొని మన వేరే సంఘాలు తీసుకొని అందరు కలిసి మేము ఇది తీసుకుంటున్నాము. We continue doing these exercises for entire year with all our students because మనకు హనంకొండ మనం చూస్తే దిస్ ఇస్ హనంకొండ వరంగల్ ఇది ఇన్స్టిట్యూషన్ బాగా ఉన్నాయి ఇక్కడ. సో ఇట్స్ ఎడ్యుకేషనల్ హబ్ ఆఫ్ తెలంగాణ ఆఫ్టర్ హైదరాబాద్. సో ఇక్కడ రెస్పాన్సిబిలిటీ ఇంకా బాగా ఉంది మన మీద. సో విల్ రిక్వెస్ట్ యువర్ కార్పొరేషన్ త్రూఅవుట్ ది ఇయర్ అండ్ ఇదే ఎంతూజియాజంతో ఇదే ఎనర్జీతో మనం ఫుల్ ఇయర్ ట్రై చేస్తే ఐఎమ్ వెరీ షూర్ we'll be able to control the police department. మేము చాలా యాక్టివిటీస్ లాస్ట్ ఇయర్ కూడా చేసాము, ఈసారి కూడా చేస్తాము. మీరు కూడా ఉండండి అండ్ కలిసి మనం చేస్తే ఐఎమ్ వెరీ వెరీ షూర్ we'll be able to prevent it and nip it in the bud. Thank you. పరకాల పురపాలక సంఘం పరిధిలోని పలు చోట్ల ఉన్న డ్రైనేజ్ నిర్మాణం కోసం నాలాలను హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రవీణ, అదనపు కలెక్టర్ రాధిక గుప్తా ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. పరకాల నుంచి హుజరాబాద్లోని బండ్లబాట వద్ద డ్రైనేజ్ నిర్మాణానికి సంబంధించిన సర్వే పనులను క్షేత్రస్థాయిలో కలెక్టర్ పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పరకాల ఆర్డీఓ నారాయణ, ఏసీపీ కిషోర్ కుమార్, పురపాలక సంఘం కమిషనర్ నర్సింగం తదితరులు పాల్గొన్నారు. కాబట్టి దయచేసి పాల్గొన్నటువంటి రైతులందరికీ పూర్వకమైనటువంటి నమస్కారం. రుణమాఫీ మాట ప్రకారంగా ముఖ్యమంత్రి గారి వాగ్దానం ప్రకారంగా చేయాలనేది ఎయిర్ కండిషన్స్ లేకుండా ఒకటి ఇవ్వాలి. ఇదేంటి ఉపాధి హామీ అనేటువంటి పని రైతులకు చాలా నష్టకరంగా ఉన్నది. అది రైతులకు నాగరం గ్రామం చాలా పెద్ద రైతులు కూడా ఉన్నారు, పెద్ద వ్యవసాయం కూడా జరుగుతుంది. దానివల్ల ఏంటంటే మనకు ఎక్స్పోర్ట్ చేసుకున్నప్పుడు ప్రభుత్వానికి కూడా కొంత సపోర్ట్ ఏంటంటే విదేశీ మార్గదర్శనం వస్తాయి కాబట్టి వాళ్ళని కూడా కొంచెం దృష్టి పెట్టి ఈ పంటల బీమా పథకం పంట నష్టపోయినప్పుడు సరిగా డబ్బులు రావడం లేదు. అదొక పారదర్శకంగా ఉండాలి, గ్రామీణుడిగా తీసుకోవాలి. నేను ఒక రోజు కూలీకి ఎంత మిగులుతుంది అంత నా ఆలోచనతో ఆఫీసర్ గారికి ఇస్తే మేము గవర్నమెంట్కి కూడా అది ఫార్వర్డ్ చేస్తాము. అండ్ మంత్రివర్యులు చెప్పినట్టు బయట ఏదైతే సోషల్ మీడియాలో ఇట్లా సర్క్యులేట్ అవుతుందో అవన్నీ నమ్మకుండా గవర్నమెంట్ ఇచ్చిన జియో వచ్చేంత వరకు మీరు ఓపికగా ఉండండి. దాని తర్వాతనే ఏదైనా మీకు నిజంగా తెలుస్తుంది.
మేడం ఈ డాక్యుమెంట్ ఇది రిజిస్టర్ డాక్యుమెంట్ మేడం వాళ్ళ లక్ష అటున్నది ఒక నిమిషం ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓర్గలు 9 నేషనల్ టీవీ.